దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి మీరు చేయు ప్రతి పనిలోనూ ప్రయత్నములోనూ దేవుడు ఆయన చేతిని అందించి సహాయం అనుగ్రహించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 24వ వచనం. ఆయన రాజులను నీ చేతికి అప్పగించును. ప్రియమైన సహోదరి సహోదరా, ఏదన్నా మనం చేతికి దక్కించుకోవటానికి లోకంలో చాలా ప్రయాసపడతాం. దాన్ని పట్టుకున్న తర్వాత ఆనందం అనిపిస్తుంది. కానీ మనం పొందలేని దాన్ని ఇంకనో అందుకుంటూ ఉంటే, పట్టుకుంటూ ఉంటే మహాదానందంతో ఆశ్చర్యపడిపోతూ ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, రాజులను నీ చేతికి అప్పగిస్తాను. అవును, సామాన్యుడైన మనుషుడికి దేవుడు సహాయం చేస్తా ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సాధారణంగా జీవించే దావీదు, ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన మా అన్నతమ్ములందరిలో ఒకడుగా తగ్గించుకుని తక్కువ వాడిగా జీవించాడు. అతనికి ఒంటరిగా ఉన్నాడు. ఏది లేదు, ఏ సహాయము లేదు. దేన్నన్నా దక్కించుకోవాలి, పొందుకోవాలి అనుకుంటే అతనికి ఆశ పడుతున్నాడు కానీ దేనిని పొందుకోలేకపోతున్నాడు. అయితే ఆలోచించండి, ఆయన దేవుడు పక్షాన యెహోవా జీవం గల దేవుడని, శక్తి కలిగిన దేవుడని, బలపరిచే దేవుడని, బలమైన దేవుడని గుర్తెరిగి దేవుని పక్షాన్ని నిలబడ్డాడు. అంతే. అక్కడ రాజులు యుద్ధానికి వస్తుంటే రాజులను జయించే శక్తిని ఆయనకి ఇచ్చాడు. ఇదిగో శత్రువు యుద్ధానికి వస్తుంటే శత్రువును జయించే శక్తి ఇచ్చాడు. అలాగే ఎన్నో విషయాల్లో ఆయన ప్రాణాపాయ స్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన మరణం అవ్వకోకుండా జీవంతో ఉండటానికి ఆయనకి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పెంట గొప్పల మీద ఉండొచ్చు, దీనుడిగా ఉండొచ్చు, తగ్గించుకుని ఉండొచ్చు, ఏమీ లేకుండా ఉండొచ్చు, కానీ యెహోవా జీవం తోడని దేవుని పక్షాన్ని నువ్వు నిలబడితే ఏది కావాలో అది నీ చేతికి అప్పగించబోతున్నాడు. శత్రువుపై విజయాన్ని అప్పగించబోతున్నాడు. ప్రతి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అటువంటి కృప నీకు కావాలంటే దావీదు వలె దీనుడిగా, హృదయానుసారంగా దేవుడికి దగ్గరగా జీవించు. ఏది కావాలో అది నీ చేతికి ఇచ్చి విజయాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్.